ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి వైపుకు వాదించటానికి మనిషా సరయు ఇద్దరు కూడా ఢిల్లీకి సంబంధించిన లాయర్ని పట్టుకోవచ్చు అంటారు. ఢిల్లీ లాయర్ ఎప్పుడు ఏ కేసు కూడా వాదించినా మ్యాక్సిమం ఓడిపోలేదు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. కాకపోతే కొంచెం ఫీజు ఎక్కువ అని సరయు ఢిల్లీ లాయర్ని అరేంజ్ చేసి ఉంటుంది. ఢిల్లీ లాయర్ చాణక్య వాదించాడు అంటే ఖచ్చితంగా మనం కేసు గెలుస్తామని మనిషా కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి, మిత్ర, జయదేవ్, వివేక్, జాను కూడా కోర్టు దగ్గరికి వచ్చేస్తారు. ఏంటి లక్ష్మి, మన తరపు లాయర్ ఎక్కడా? ఇప్పుడు ఈ పార్వతి ఢిల్లీ తరపు లాయర్ని పెట్టుకుంది. లాయర్ చాణక్య ప్రతి కేసు గెలిచే తీరారంట. ఇప్పుడు ఆ ఢిల్లీ లాయర్ని మించిన లాయర్ మనకు కావాలి కదా, అప్పుడే కదా మనం కేసును గెలిచేది అని మనిషా అంటుంది. అవును, అంతకు మించిన లాయర్ నేనే మాట్లాడాను, కాసేపట్లో వస్తాడు అని లక్ష్మి చాలా కాన్ఫిడెన్స్గా కేసు గెలిచేది నేనే అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా రానేలేదు, కేసు కూడా గెలవటమా అని మనిషా చెప్తూ ఉంటుంది. అదిగో వచ్చేసాడు, చూస్తూ ఉండండి మన లాయర్ని అని లక్ష్మి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక స్టైల్లో ఒక అతను కారు దిగుతూ ఉంటే అతన్ని చూసి మనిషా, మిత్ర, జయదేవ్, వివేక్, జాను, దేవయాన్ అందరూ కూడా గుడ్లప్పగించి మరీ చూస్తూ ఉంటారు. కాకపోతే అతని ముఖాన్ని మనకు చూపించరు. అతను కోటుకి బటన్స్ పెట్టుకొని చేతిలోకి ఫైల్స్ తీసుకోవడం మాత్రమే మనకు చూపిస్తూ ఉంటారు. కారు దిగుతున్నప్పుడు ఇంతకీ ఆ లాయర్ ఎవరు? ఆ లాయర్ని చూసి మనిషా వాళ్ళని ఎందుకు గుడ్లప్పగించి అంతలా చూస్తున్నారు?